హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో కాయిన్స్ చేంజ్ అయితే ఉంటుంది కదండి. వీటిని మనం ఇంట్లో ఎక్కడ పెడతామో ఒక్కొక్కసారి మనకి గుర్తుండదు కదా. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇది మనకి కావాల్సినప్పుడు వెతుక్కోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. మన ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదా చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా. నేను ఈ బాటిల్ బాగుందని చెప్పి ఈ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. అంటే మనం కాయిన్ వేయడానికి సరిపడా ప్లేస్ అయితే సరిపోతుంది. ఇలా చిన్నగా కట్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత కాయిన్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. కాయిన్స్ అన్నిటినీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో ఏదో ఒక ప్లేస్లో కనుక సెట్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఈ కాయిన్స్ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే కాయిన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదండి. మళ్ళీ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ దీన్ని ఈ విధంగా లోపలికి పెట్టుకుని కాయిన్స్ని తీసుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే ఈ బాటిల్ కూడా మళ్ళీ మనకి కాయిన్స్ వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. మళ్ళీ తిరిగి కాయిన్స్ వేసేసుకుని మనం కట్ చేసుకున్న ఈ పార్ట్ని జస్ట్ ఇలా పైకి తీసేసుకుంటే కనుక మనకు అవసరమైనప్పుడు కాయిన్స్ వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న సిజర్స్ని యూస్ చేయకపోతే కనుక అవి అయితే తుప్పు పట్టేస్తాయండి. మళ్ళీ మనం నెక్స్ట్ టైం యూస్ చేయవలసి వచ్చినప్పుడు అవి మనం ఏదైనా కట్ చేద్దాం అనుకున్నా సరే సరిగ్గా కట్ అవ్వదు. ఇదంతా కూడా తుప్పు పట్టేస్తుంది. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి. ముందుగా కత్తిరికైతే ఏదైనా కొబ్బరి నూనె కానీ లేదా మిషన్ ఆయిల్ ఉంటుంది కదా, అదైనా అప్లై చేసేసి ఒక క్లాత్తో తుడిచేసి మన ఇంట్లో ఇలా ఓల్డ్ సాక్స్లు అయితే ఉంటాయి కదండి, ఆ సాక్స్లో కత్తిరిని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకుని పైన ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కనుక కత్తిరికి డస్ట్ లాంటిది ఏమీ పట్టకుండా కత్తిరి అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఎప్పుడైనా చేతులకి ఎలర్జీ లాంటిది రావడం కానీ లేదా చేతులు మంటగా ఉండడం కానీ లేదా చేతికి ఏదైనా గాయం అయినప్పుడు కానీ మన ఇంట్లో సామాన్లు కడగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అటువంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మన ఇంట్లో ఇలా ఓల్డ్ సాక్సెస్ అయితే ఉంటాయి కదా, అంటే వాడిన సాక్స్లు ఉంటాయి కదా, ఆ సాక్స్ని రెండింటిని తీసుకోండి. ఒకవేళ ఒక హ్యాండ్ ఎక్కే అయితే కనుక ఒక సాక్స్ అయితే సరిపోతుంది. అలాగే ఒక కవర్ అయితే తీసుకుని చేతికి కవర్ని అయితే తొడుక్కుని ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోలేదు కానీ ఎందుకంటే జస్ట్ మీకు చూపించడం కోసం కదా. ఇప్పుడు సాక్స్ కూడా వేసేసుకోండి దానిపైన. ఇప్పుడు మనం సామాన్లు తోముకుంటే కనుక చేతికి అస్సలు తడవదండి. ఇప్పుడు నేను ఇక్కడ సింక్లో ఉన్న గిన్నెలు అయితే తోమి చూపిస్తాను చూడండి. ఇలా వాష్ చేసిన తర్వాత నేను సాక్స్ అయితే తీసి చూపిస్తాను. చేతికైతే తడనేది అస్సలు తగలదు. మనకి ఎప్పుడైనా చేతులు మంటగా ఉన్నప్పుడు కానీ ఎలర్జీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ ఈ టిప్ అయితే 100% యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఈ గిన్నెలు వాష్ చేసిన తర్వాత మీకు కవర్ తీసి చూపిస్తాను చూడండి. చూసారా, నా హ్యాండ్ అయితే అస్సలు తడిదనం అనేదే లేదు. ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ని అయితే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటాం కానీ బర్నర్స్ని మాత్రం అప్పుడప్పుడు మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాం కదా. సో బర్నర్స్ అనేవి ఇలా బ్లాక్గా అయిపోతాయండి. అలాగే మంట కూడా చాలా చిన్నదిగా వస్తుంది, ఎందుకంటే ఈ హోల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. సో దానికోసం మంట కూడా చాలా చిన్నగా వస్తుంది. ఇప్పుడు దీనికోసం ఇది క్లీన్ చేయడం కోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి. ఇక్కడ నేను 2-3 ట్యాబ్లెట్స్ వరకు తీసుకున్నాను. ఈ ట్యాబ్లెట్స్ని ఇప్పుడు ఈ బర్నర్స్ని అయితే గిన్నెలో వేసుకున్నాను కదా, నార్మల్ వాటరే వేసుకున్నాను ఇవి ములిగేంత వరకు. ఇప్పుడు ఒక 3 ట్యాబ్లెట్స్ని అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఈ నిమ్మ చెక్కను కూడా ఇందులోనే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక నైట్ అంతా కూడా సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎస్టర్డే మార్నింగ్ క్లీన్ చేస్తున్నానండి. చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేకుండా, ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఈ బర్నర్స్ అయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోయాయి. అసలు మార్నింగ్ అయితే దీనిపైన ఉన్న నలుపుదనం అయితే చాలా వరకు పోయిందండి. ఇప్పుడు జస్ట్ స్టీల్ స్క్రబ్బర్తో కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసుకుని క్లీన్ చేస్తున్నాను అంతే. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీని లోపల భాగాన్ని అయితే ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే స్క్రబ్బర్తో వేలు పడదు కదా. ఇలా టూత్ బ్రష్ తీసుకుని క్లీన్ చేసుకుంటే కనుక చాలా నీట్గా క్లీన్ అవుతుంది.
ఇప్పుడు మీకు ఇవి వాష్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. ఇప్పుడు ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. మనం వీటిని రెగ్యులర్గా ఎలాగో క్లీన్ చేసుకోమండి, కాకపోతే ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుంది అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఫ్లేమ్ కూడా మనకి పెద్దగా వస్తుంది. ఈ టిప్స్ అన్ని ఫాలో అవి చేయడం వల్ల మన టైము శ్రమ అనేది అస్సలు వేస్ట్ అవ్వదండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.